శత్రువు ఎంత బలంగా ఉంటే, ఎంత కఠినంగా ఉంటే, అంతకంటే నీ నుదురుని ఏం చేస్తాడంట ఆయన కఠినంగా చేసి చెకుముకు రాతి వాళ్ళనంట నీ నుదురునట ప్రియులారా వజ్రం లాగా చేస్తాడట. కొట్టు సబ్బర్లు గట్టిగా. మరి ఇంత సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి మనం ఎందుకండి బాధపడుతూ బ్రతకాలా, దిగులు పడుతూ బ్రతకాలా, భయపడుతూ బ్రతకాలా? భయం మధ్యలో మనం బ్రతుకుతాం. చాలా కష్టమైంది ప్రియులారా. ఎందుకంటే ఆయన కన్నులు ఎక్కడున్నాయి? యథార్థవంతుల ఎడల ఆయన బలపరుచుట కొరకు యెహోవా కనుదృష్టి ప్రియులారా లోకమందంతటి మీద సంచారము చేస్తూ ఉందంట. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా అడుగులు తడబడకుండా అడిగినటువంటి దానిని నీ జీవితంలో పొందుకోవాలి అంటే నువ్వు ఇప్పుడు భయపడేటువంటిది కాదు ప్రియులారా. బాహాటంగా దేవుని గురించి ఆరాధించేదానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే నీ శత్రువు ముఖం కంటే నీ ముఖం ఏం చేస్తాడట గట్టిగానే అయినా చేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక.